హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి టీజీ టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 15th ఏప్రిల్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో 15th ఏప్రిల్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ వరకు ఉంది. మనకి ఫీజు వచ్చేసి 750 రూపాయలు. ఒక పేపర్కి 750 రూపాయలు ఉంది. అదేవిధంగా రెండు పేపర్లు కనుక రాస్తే, అంటే పేపర్ 1 పేపర్ 2 కనుక రెండు పేపర్లు రాస్తే 1000 రూపీస్ అనే ఫీజుగా పెట్టడం జరిగిందనమాట. అప్లికేషన్ ప్రాసెస్లో కావాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 10th హాల్ టికెట్, 10th మెమో అనేది అవసరం అనమాట. అదేవిధంగా ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచరు, 1 to 7th బోనోఫైడ్స్. అంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ అవసరం లేదు. కాకపోతే డీటెయిల్స్ కోసం, అంటే 1 to 7th క్లాస్ ఎక్కడ చదివారు, సో వాటి కోసం అనేది అవసరం అనమాట. అదేవిధంగా మనకి ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అడుగుతుంది. సో ప్రీవియస్గా టెట్ రాశారు, ఒకవేళ టెట్ రాస్తే టెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. 16 సెంటర్స్ అడుగుతున్నాయి అనమాట. సో మనకి 16 సెంటర్స్ అనేది ఇన్పుట్ చేయాలి. 16 సెంటర్స్ని మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో చాలామందికి లాస్ట్ టైం అయితే టెట్ చాలా దూరంలో పడింది. కాబట్టి మీరు తొందరగా అప్లై చేసుకోండి. తొందరగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు దగ్గరగా పడవచ్చు. సో పేపర్ 1 రాసే వాళ్ళు, అదేవిధంగా పేపర్ 2 రాసే వాళ్ళు కూడా ఈ టెట్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. 30 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ ఉంది. సో అదేవిధంగా కొన్ని మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, అంటే టీచర్ సర్వీస్లో ఉండే వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, అప్లికేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో వారికి మాత్రం కొద్దిగా ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ అనేది అడుగుతుంది, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో ఎవరికైనా ఫీజు అయితే, అంటే ఎలాంటి రిజర్వేషన్ లేదనమాట, క్యాస్ట్ పరంగా ఎలాంటి ఫీజు అనేది లేదు, కామన్ ఫీజు అనేది ఉంది. అంటే 750 రూపీస్ పర్ పేపర్ అనమాట. ఒక పేపర్ రాసినట్లయితే 750 రూపాయలు, రెండు పేపర్స్ కనుక రాసినట్లయితే 1000 రూపాయల ఫీజు అనేది ఉందన్నమాట. సో అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఎడిట్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ నుంచి 3rd మే వరకు ఎడిట్ అనేది చేసుకోవచ్చు, అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి హాల్ టికెట్స్ వచ్చేసి 9th జూన్ రోజు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నారు, అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 15th జూన్ నుంచి 30 జూన్ వరకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అంటే 15 డేస్ జరుగుతుంది అనమాట. 15th జూన్ నుంచి 30 జూన్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. హాల్ టికెట్స్ వచ్చేసి 9th జూన్ నుంచి మనకి హాల్ టికెట్స్ అనేవి డిస్పర్స్ చేస్తారు. సో ఎగ్జామ్ వచ్చేసి 2 సెషన్స్లో జరుగుతుంది. మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఈ ఆఫ్టర్నూన్ సెషన్ జరుగుతుంది అనమాట. 2 సెషన్స్లో జరుగుతాయి. రిజల్ట్స్ కూడా డిక్లరేషన్ డేట్ కూడా ఇచ్చారు. 27th జూలై రోజు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. సో అప్లై ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ తెలియకపోతే, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ప్రాసెస్ కూడా, వీడియో కూడా నేను చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.